హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేమైతే ఈరోజు మునగాకు ఫ్రై చేసుకుంటున్నామండి. హెల్త్కి ఎంతో మంచిదైన ఈ మునగాకు ఫ్రై అయితే చాలా మంచిది ఆరోగ్యానికైతే. చూసారండి, ఫస్ట్ అయితే మునగాకు తీసుకొస్తాం కదండి కొమ్మల్లాగా, వాటినైతే ఆకులు మొత్తం తీసేసుకొని ఆ కాడలు అనేవి తీసేయాలన్నమాట. ఇలా నీట్గా చేసుకొని వీటిని బాగా వాష్ చేసుకోవాలన్నమాట. వాష్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ మునగాకు వల్ల హెల్త్కి చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. బ్లడ్ లేని వారు తింటే బ్లడ్ వస్తుందండి. దీనిలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కదండి, అందువల్ల బ్లడ్ కూడా పెరుగుతుంది. మునగాకు ఫ్రై కోసం ఎల్లుల్లిపాయలు అయితే ఒక 2 తీసుకోవాలండి. అవి కూడా పొట్టు తీసుకొని, ఎండుమిర్చి అండి ఒక 10 మన కారం సరిపడా. ఇందులో మనం కారం యూజ్ చేయం కాబట్టి ఎండుమిర్చి తీసుకోవాలన్నమాట. ఇంకొంటే పొట్టు తీసుకున్న వెల్లుల్లిపాయలని దంచి పెట్టుకోవాలి. ఇప్పుడైతే నేను ఒక కడాయి పెట్టుకున్నానండి. ఈ కడాయి అయితే వేడెక్కింది. ఇప్పుడు దీనిలో ఒక 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి. కానీ ఇలా చేసుకొని తింటే చాలా మంచిదండి. హై బీపీ ఉన్న వాళ్ళు తింటే బీపీ కంట్రోల్ అవుతుంది. అలా అని ఎక్కువగా తినకూడదు, మళ్ళీ లో బీపీ అయిపోతుంది అనమాట. చూడండి, జీలకర్ర అయితే వేసుకుంటున్నాను. దీనిలో నేనైతే పప్పులు వేసుకుంటున్నానండి. పెసరపప్పు 1.5 స్పూన్, అలాగే శనగపప్పు కూడా వేసుకున్నాను. మనమైతే ఆపరేషన్ చేసుకునే వాళ్ళకైతే బాగా పెడతారండి ఈ మునగాకు ఫ్రై అయితే, ఎందుకంటే తొందరగా మాడిపోతుంది కుట్లు గట్రా అని. అందుకని వాళ్ళకి అయితే పప్పులు వేయకూడదు. నార్మల్గా మనకి బ్లడ్ గురించి, ఆరోగ్యం గురించి అయితే మాత్రం వేసుకోవచ్చు. చూడండి, ఎండుమిర్చి ఫస్ట్ వేసుకున్నాను. ఎండుమిర్చి వేగినాక వెల్లుల్లిపాయలు కూడా దంచినవి కూడా వేసుకున్నానండి. చాలా సింపుల్ అండి, చాలా తొందరగా అయిపోతుంది. కానీ చాలా హెల్త్కి అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో మాత్రం. 10 డేస్కి ఒకసారైనా తినాలండి మునగాకు దొరికితే మాత్రం. చాలా మంచిది. దీనిలో ఐరన్ అయితే ఫుల్ ఉంటుంది, దానివల్ల బ్లడ్ కూడా బాగా వస్తుందన్నమాట. చూసారా, సాల్ట్ అండి, తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసి కొంచెం ఒక స్పూన్ పసుపే సరిపోతుంది. ఒకసారి నీట్గా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని ఈ వాష్ చేసి పెట్టుకున్న ఈ మునగాకు అంతా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒకసారి నీట్గా కలుపుకొని, ఆపరేషన్ చేసుకునే వాళ్ళు తింటే మాత్రం చాలా మంచిది. తొందరగా మానిపోతుంది అనమాట, కుట్లు అవి మానిపోతాయని ఎక్కువగా పెడతారు. హై బీపీ ఉన్న వాళ్ళు కూడా తింటే కొంచెం బీపీ అయితే కంట్రోల్ అవుతుంది. చూసారా, మునగాకు అయితే వేగుతుంది. చాలా ఫ్రెష్గా ఉందండి మునగాకు అయితే. ఇది ఊరు నుంచి తీసుకొచ్చిన మునగాకు అనమాట. చాలా ఫ్రెష్ మునగాకు. కర్రీ కూడా చాలా టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా మునగాకు దొరికితే మీరు తప్పకుండా ట్రై చేసి తినండి. చాలా మంచిది హెల్త్కి అయితే. మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ కలుపుతూ ఉండాలన్నమాట, లేకపోతే కింద అడుగు పట్టేస్తుంది. ఇలాంటి బెనిఫిట్స్ ఉన్న మునగాకుని తింటే చాలా మంచిదన్నమాట. మీకు దొరికితే మనం తప్పకుండా ఇలా ఫ్రై చేసుకొని తినడం అయితే మర్చిపోకండి. ప్లీజ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వేడి వేడి అన్నంలో ఈ మునగాకు కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.